నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రెండేళ్ల యుద్ధం, అంతులేని విధ్వంసం. గాజాలో ఆగడి బాంబుల మోత. అమెరికాలో పాయింట్ బ్లాక్ లో భారతీయుడి కాల్చివేత. చంద్రబాబుతో టీడీపీ నేతల భేటీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చర్చ. శ్రీకాకుళం జిల్లాలో విషాదం. క్వారీలో పిడుగుపడి 3 కార్మికుల మృతి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమై మంగళవారంతో 2 ఏళ్లు పూర్తయింది. యుద్ధంలో హమాస్ గ్రూప్ బలహీనపడిందే తప్ప పూర్తి ఓటమి చెందలేదు. పశ్చిమాసియాలో తన శత్రువులపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పటికీ ఆశించిన లక్ష్యాలు సాధించడంలో ఏమాత్రం విఫలమైంది. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. అమెరికాలో కాల్పుల మూతకు మరో భారతీయుడు బలయ్యాడు. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ లో మోటెల్ వ్యాపారి రాకేష్ ఎహగబన్ ను ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలపై గన్తో కాల్చాడు. ఈ ఘటనలో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 3వ తారీఖున శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాకేష్ పిట్స్బర్గ్ లోని రాబిన్సన్ టౌన్షిప్ లో మోటెల్ నడిపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తన మోటెల్ బయట గొడవ జరుగుతూ ఉండటంతో దాన్ని ఆపేందుకు రాకేష్ బయటకు వెళ్లాడు. ఎందుకు గొడవ పడుతున్నారని అడగడంతో నిందితుని దగ్గర ఉన్న గన్ తో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మోటెల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన 15 మంది టీడీపీ నేతలు మంగళవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నికపై చర్చించినట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా మొలియాపట్టి మండలం గంగరాజపురం పంచాయతీ పరిధిలోని రాజయోగు గ్రానైట్ క్వారీలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి 3 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రవణ్ కుమార్, రాజస్థాన్ రాష్ట్రం జాగూర్ జిల్లా ముకర గ్రామానికి చెందిన హేమరాజ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పింటూ ఉన్నారు. గాయపడిన మరో 4 కార్మికులను టెక్కలి హాస్పిటల్ కి తరలించారు. ఘటన స్థలాన్ని తహసీల్దార్ బి పాపారావు, సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ మధుసూదన్ రావు పరిశీలించారు. టెక్కలి హాస్పిటల్లో క్షతగాత్రులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్టీఓ కృష్ణమూర్తి పరామర్శించారు. విజయనగరంలో జరుగుతున్న సిరి మానోత్సవంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. వేడుక చూస్తూ ఉండగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. బొత్స ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది జనం జేజేలు పలుకుతూ ఉండగా బెస్తవారి వల, అంజలి రథం, పాలధార, తెల్ల ఏనుగు ముందు నడవగా అమ్మవారు సిరిమాను రూపంలో 3 సార్లు కోట వద్దకు వెళ్లి రాజకుటుంబాన్ని, అశేష భక్తజనవాలిని ఆశీర్వదించారు. ఈ వేడుకను భక్తజనం కనులారా తిలకించి పులకించారు. సంప్రదాయబద్ధంగా సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించి భక్తజనాన్ని ఆశీర్వదించారు. అధికార యంత్రాంగం తీసుకున్న పరిష్ట చర్యల కారణంగా సిరిమానోత్సవం ప్రశాంతంగా పూర్తయింది.
షాంపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఓటు చోరీతోనే మూడవసారి అధికారంలోకి వచ్చారని, తెలంగాణలో 8 ఎంపీ సీట్లను సైతం అలాంటి మోసాలకు పాల్పడే గెలిచిందని ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు హక్కును దుర్వినియోగం చేసి ఓటును చోరీ పేరుతో ఓట్లన్నీ తీసేసి ఈరోజు మహారాష్ట్రలో సుమారు లక్షల ఓట్లను తీసేసి ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలసినటువంటి ప్రభుత్వం సర్వేలలో ప్రజల ఓట్లను తీసేసి వాళ్ళ ఓట్లేయకుండా ఓటు హక్కును చోరీ చేసినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 స్థానాల్లో కూడా ఓటు పేర్లన్నీ తీసేసి స్థానాలు గెలుచుకోవడం, రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉంది. అందులో భాగంగానే బీహార్లో కూడా 70 లక్షల ఓట్లను ఈరోజు మొత్తం కూడా తీసేసి వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు బతికున్నటువంటి వ్యక్తులను చనిపోయిండ్లని తీసేసినటువంటి ఓటర్స్ని బతికున్నారని ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం కానీ, ప్రెస్ ముందు సబ్మిట్ చేయడం కానీ, సమాజంలో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టేయడం కానీ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అందుకని భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ను ఈరోజు మనము ఇక్కడ సంతకాల సేకరణ షాంపేటలో మనం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు తేజావతి అదేవిధంగా కుమారస్వామి వాళ్ళ ఇంటి నుండి సంతకాల సేకరణ. మేమందరం కూడా మా ఓటు ఉంది, ఓటు హక్కును ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా బతికున్నా కూడా చనిపోయినట్టుగా తీసేసి ఈరోజు రాష్ట్రాలను, లోకసభలను, దేశాలను పాలించేటువంటి ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ఉందో ఆ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తూ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 100 మంది సంతకాల సేకరణ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మనం ఈ ఓటు చోరీ సిగ్నేచర్ను తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది షాంపేట మండల కేంద్రం నుండి. కనుక ఈరోజు మా కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామశాఖ అధ్యక్షులు ఎవరి బూతుల్లో అయితే వారు జడ్పీ. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన యువతి గ్రూప్ 1లో డీఎస్పీగా ఎంపికైంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ అడ్డంకి కావని, పట్టుదలతో ముందుకు సాగితే విజయం వస్తుందని పేదింటి విద్యార్థి నిరూపించింది. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన అల్లెపు మౌనిక తండ్రి సమ్మయ్య పంచర్ షాప్ నడుపుతూ, తల్లి సరోజ కూలీ పనులు చేస్తూ చాయ్ అమ్ముకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్న పేద కుటుంబం. మౌనిక అహర్నిశలు కష్టపడి చదివి ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో 350వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికైంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లారీ ఢీకొండ ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామంలోకి సిమెంటు బస్తాలు దించడానికి వచ్చిన లారీ రివర్స్ తీసుకుంటూ ఉండగా వెనక వస్తున్న వృద్ధురాలిని గమనించని డ్రైవర్ వృద్ధురాలిపై లారీ దూసుకెళ్లడంతో మహబ్బి అని వృద్ధురాలు చక్రం కింద పడి మృతి చెందింది. వృద్ధురాలిపై లారీ చక్రం ఎక్కడంతో తల భాగం నొజ్జునొజ్జైంది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వృద్ధురాలు మృతి చెందడంతో లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పారిపోయాడు. విషయం పుట్టపర్తి రూరల్ పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ ను తక్షణమే నియంత్రించాలని, ఫుట్ పాత్లపై ఆక్రమణలను తొలగించాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శ్రీదేవి హాస్పిటల్ సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం మాట్లాడుతూ అధికారులు ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లపై నిలుపుతున్న వాహనాలను తొలగించాలని, తీవ్రంగా పెరిగిన ట్రాఫిక్ పార్కింగ్ ను
స్థలం లేక రోడ్లపై అడ్డంగా పెడుతూ ఫుట్పాత్లను ఆక్రమిస్తూ ఎటువైపు వెళ్లాల్సి వచ్చినా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని సలాం ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, రైతు బజార్లు పార్కింగ్ స్థలాలు లేక ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. అసలు వారికి అనుమతి ఎవరిస్తున్నారన్నారు. ప్రత్యేకంగా దృష్టి సాధించాలని, అదేవిధంగా నగరంలో 4 ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేయాలని, రెండవది ఏంటంటే ఎక్కడైతే ఫుట్పాత్లు ఉన్నాయో అది కబ్జాకు గురి అయి ఉన్నాయి. ఆ కబ్జాకు గురైన ఫుట్పాత్లను ప్రజలు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలా. దీనికి కార్పొరేషన్ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు కలిసి వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఖమ్మంలో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక చర్య తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ఉన్న జనాభా ఎంత జనాభా పెరిగిందంటే కార్పొరేషన్ అయిన తర్వాత దాదాపు రోజుకి ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. బయట నుంచి సరుకులు వస్తున్నాయి, పోతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి. అయినా ఇప్పటికీ ఇంతవరకు దీని మీద దృష్టి పెట్టి ట్రాఫిక్ని నియంత్రించలేకపోతున్నారు. బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ ఉండలేదు. రెండోది షోరూమ్లు వస్తున్నాయి, ఆ షోరూమ్లో కూడా పార్కింగ్ ప్లేస్ ఉండలేదు. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్డు మీద ఆపి ఎక్కడైనా సీరియస్ ఉన్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకోవాలంటే ఆ చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా లేదు. అందుకోసం వెంటనే అధికారులు రోజు రోజుకి పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతూ ఉంది. విస్తరణలో భాగంగా బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఈ ఖమ్మం పట్టణంలో హైదరాబాద్ కన్నా ఎక్కువ కూడా ఈ ఖమ్మం పట్టణంలో డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లన్నీ కూడా 7 అంతస్తుల భవనాలు, దాంట్లో అందరూ డాక్టర్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. కానీ ఖమ్మం పట్టణ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ వైద్య సౌకర్యాల కోసం కూడా ఈ హాస్పిటల్ ఏర్పాట్లలో అక్కడ ఉండడానికి బండ్లు పెడతానికి ప్లేసులు లేవు. దాంతోపాటు పోతానికి చిన్న చిన్న సందులు, ఎక్కడ కూడా ఇంతవరకు కూడా దాని రోడ్ ఎక్స్టెన్షన్ లేదు. మున్సిపాలిటీ వారు వాటిని రోడ్ ఎక్స్టెన్షన్ ఏం చేయాలి. అదేవిధంగా వాళ్ళ పార్కింగ్ ప్లేసులలో పార్కింగ్ చేయకోకుండా రోడ్ల మీద బండ్లు పెట్టేసి కాంగ్రెస్ ఆఫీస్ కాడ నుంచి సరితా నుంచి గట్టెట్టారు. అదేవిధంగా మైల్ సెంటర్ నుంచి శ్రీసీ సర్కిల్ దాకా అదే పరిస్థితి. ఇటు ఇల్లంత క్రాస్ రోడ్ నుంచి బల్లెపల్లి దాకా, ఇటు పోతే కాలవొడ్డు, అటు పోతే మొత్తం కూడా గాని చౌకల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఫస్ట్ పార్కింగ్ సెల్లార్లు ఓపెన్ చేయాలి, ఆ సెల్లార్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు రోడ్ల మీద వచ్చే ఆటోలు కానీ వెహికల్స్ కానీ నానా ఇబ్బంది పడుతూ వచ్చే పోయే పాదచారులు ఎమ్మట్లే వాటిని కూడా ట్రాఫిక్ పోలీసు వారు వాటి మీద దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు పోలీసు వారి డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ ఖమ్మం పట్టణానికి అనుకోగానే పోలీసు వ్యవస్థ లేదు. ఎందుకంటే ఆడ కొంతమంది అవపడుతున్నారు, ఆడ ఒకరిద్దరు అవపడతారు, ఎక్కడ కూడా చూసినా కూడా ఎక్కడ చూసిన పాయింట్ కదా పోలీసులు అవపడలేదు. అందుకనే పోలీసు వ్యవస్థ అంటే లేదు. పోలీసు సత్తుపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎన్నికలు ఖాయమని, కొంత సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా జరుగుతాయని చెప్పారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మారబోవని స్పష్టం చేశారు. అధికారంలో లేకపోయినా ప్రభుత్వ అసమర్థతను ఉపయోగించుకొని విజయం సాధించవచ్చునని పేర్కొన్నారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, 100 పడకల హాస్పిటల్ ప్రారంభం చేయకుండా పాత భవనంలోనే వైద్య సేవలు అందిస్తున్నారని విమర్శించారు. పల్లె ప్రకృతి భవనాలు లేకపోవడం, పారిశుద్ధ్య బలహీనపరచడం, విష జ్వరాలు వ్యాప్తి చెందడం వంటి సమస్యలను ప్రస్తావించారు. పెన్షన్లు పెంచకపోవడం, ఇందిరమ్మ ఇల్లు అధికార పార్టీ అనుచరులకే ఇవ్వడం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ లేకపోవడం ఇటువంటి అంశాలను ఎత్తి చూపారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులతో ప్రజలను మభ్యపెట్టిందని, వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్లలో చేసిన వాగ్దానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు సాధించాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. నిర్మాణం పూర్తి చేయించి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. వాస్తవం మనమే ప్రారంభించాలి. కాకపోతే నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, గ్రాండ్గా చేద్దామని హరీష్ రావు గారు అంటే మనం ఆగింది, కోల్పోయారు. కానీ ఆ అవకాశం మనకు రాలా. ఇవాళ ఇక్కడ బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఇంకా శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్లోనే రోగులకు సేవలు అందిస్తున్నారు. మరి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దసరా వచ్చిందంటే బతుకమ్మ చీరలు ఇచ్చేవాళ్ళం, రంజాన్ వచ్చిందంటే బట్టలు ఇచ్చి సత్కరించేవాళ్ళం, క్రిస్మస్ వచ్చిందంటే బట్టలు ఇచ్చి క్రిస్మస్ విందు ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ ఆ బతుకమ్మ చీరలు, దసరాకు సంబంధించిన
ఏర్పాట్లు కూడా సక్రమంగా లేవు. ఇది ఒకటే కాదు, చాలా అంశాల్లో ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ మూలపడిపోయింది. మన గంగారం పల్లె ప్రకృతి వనాన్ని అసెంబ్లీలో చూపించినాం. మనం గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు కృష్ణాపురం కానీ, గంగారం కానీ, సదాశివపేట కానీ, సర్పంచ్ గారు సదాశివపేట ఎన్నో ఔషధ రకాల మొక్కలు మా అందరికీ జిల్లా కలెక్టర్ గారు కూడా చూపించి పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలు దేశంలో ఎన్నికైతే 17 తెలంగాణ నుంచి ఆ రోజు ఎన్నికయ్యాయి. ఇవాళ ఆ పల్లె ప్రకృతి వనాలు పోయినాయి, నర్సరీలు పక్కకు పోయినాయి, ఆ ట్రాక్టర్లు ఏమైనా తెలియదు, వైకుంఠధామాలు ఎట్లున్నాయో తెలియదు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ కుప్పకూలిపోయి గ్రామాల్లో అనేక అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి, విషజ్వరాలు వస్తున్నాయి. అయినా కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. గత 2 సంవత్సరాల పైన ఎప్పుడో ఎన్నికలు పెట్టాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల్ని పెట్టకుండా 2 సంవత్సరాలు ఆపి ఇప్పుడేదో హడావుడిగా మళ్ళీ రైతు బంధు వస్తుంది కాబట్టి ముందు ఆ రైతు బంధు పెట్టక ముందు ఎన్నికలు పెట్టుకుని నడపాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అందుకని ప్రతి లబ్ధిదారింటికి పెన్షన్ వచ్చే వాళ్ళ ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2,000, 4,000 చేస్తున్నారు. 3,000 దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తున్నారు. ఆ దివ్యాంగులకు పోయి 50 నెలల కాలంలో నీకు ఎంత నష్టపోయినావు? వృద్ధాప్య పెన్షన్ ఇంటికి పోయి మీరు ఎంత నష్టపోయారు? ముసలి వాళ్ళు ఇద్దరుంటే మీరు ఇద్దరికి పెన్షన్ ఇస్తారని చెప్పింది. ఇస్తున్నామంటే వాళ్ళు జెండా కట్టుకున్న వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తప్ప ఆ లబ్ధిదారుల ఎన్నికల్లో దిక్కు లేదు, దివాణం లేదు. వాళ్ళ రీజన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే వాటిని మరి గ్రామ సభ కట్టకుండా వాళ్ళే నాయకులు పంచుకునే పరిస్థితి. కానీ అదే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు మీరు జోక్యం చేసుకోవద్దు, లాటరీ సిస్టమ్ పెట్టి రాజకీయ నాయకులు జోక్యం లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తే ఇవాళ అక్కడక్కడ కట్టించిన మిగిలిపోయినాయి. వాటిని ఏ రకంగా పంచుకోవాలో వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకునే విధంగా మరి స్థానికంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి ఏ రకంగా పాల్పడాలని ప్రయత్నం చేస్తున్నారో మనం గమనించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితులు లేవు. ఇలా పోలీస్ స్టేషన్కి ప్రతిపక్ష కార్యకర్తలు వస్తే మీరు రావద్దు, ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తే మీరు మాట్లాడతాం తప్ప మీరు రావద్దు, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయని చెప్తున్నంటే మరి సీసీ ఫుటేజ్ ఏమన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి ఆ యాక్సెస్ ఇచ్చి ఎవరు స్టేషన్కి వస్తారో ఎవరు పోవట్లేదో మీరు చూసి మరి చూడమని. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. 2 ఏళ్ల యుద్ధం, అంతులేని విధ్వంసం. గాజాలో ఆగడి బాంబుల మోత. అమెరికాలో పాయింట్ బ్లాక్ లో భారతీయుడి కాల్చివేత. చంద్రబాబుతో టీడీపీ నేతల భేటీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చర్చ. శ్రీకాకుళం జిల్లాలో విషాదం. క్వారీలో పిడుగుపడి 3 కార్మికుల మృతి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.